హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మునగాకు కారప్పొడి, కరివేపాకు అలాగే మునగాకుతో కారప్పొడి అనేది మీకు చేసి చూపిస్తాను. ముందుగా మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మునగాకు కరివేపాకు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారప్పొడి అనేది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. దీని ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాము. ఒక 1 కప్ నువ్వులు, అలాగే ఒక 1 కప్ కందిపప్పు, అలాగే మినపగుండ్లు, పల్లీలు, వేరుశనగ గుండ్లు ఉంటాయి కదా, అవన్నీ 4 కూడా 1 కప్ అలా తీసుకోండి. అలాగే ధనియాలు ఒక 1/2 కప్ ధనియాలు తీసుకోండి. ధనియాలు ఎక్కువ తీసుకుంటేనే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే 10 to 15 వెల్లుల్లిపాయలు, ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే ఎండుమిరపకాయలు, తగినన్ని ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని ఇవన్నీ కూడా 1 by 1 వేయించుకుందాము. డ్రై రోస్ట్ అనేది చేసుకుందాము. కందిపప్పు, పల్లీలు, అలాగే మినపగుండ్లు, నువ్వులు 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారప్పొడి అనేది. చాలా హెల్దీ కూడాను, ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఒకదాని తర్వాత ఒకటి మనం డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఈ మునగాకులో కానీ అలాగే కరివేపాకులో కానీ మనకి విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుందండి. మనం నువ్వులు కూడా వేసినాం కదా, కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. మునగాకు కరివేపాకులో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ఒక 100 గ్రాముల మునగాకులో కానీ కరివేపాకులో కానీ 400 mg ఉంటుందంట అండి. అలాగే 800 mg వచ్చేసి కరివేపాకులో ఉంటుందంట కాల్షియం. సో ట్రై చేయండి. ఇలా కారపొడిలాగా చేసుకుని మనం అనేక రకాల పొడులు చేసుకుంటాం కదా, అలాగే ఇది కూడా చేసుకుని ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. డైలీ ఏదో ఒక టైంలో లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఏదో ఒక టైంలో దీన్ని ఒక భాగంగా చేసుకుని తినండి. చూస్తున్నారు కదా, ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు కూడా మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్ నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ పొడి వచ్చేసి మనకి కంటి చూపు మెరుగవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అందరికీ తెలిసిందే కరివేపాకు, మునగాకు కంటి చూపుకి బాగా హెల్ప్ అవుతుంది మెరుగవడానికి అని. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా, ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు ఫ్రై చేసుకున్నాం. అలాగే పల్లీలు, నువ్వులు, మినపపప్పు, కందిపప్పు కూడా మనం డ్రై రోస్ట్ అనేది చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ కరివేపాకు, మునగాకుని మనం చక్కగా నీట్గా మట్టి ఏమీ లేకుండా మనం శుభ్రంగా వాష్ చేసేసుకొని మనం పొడి బట్ట మీద ఆరపెట్టుకోవాలి. నీట్గా ఏమీ తడి లేకుండా మనము ఆరపెట్టుకోవాలి. ఎందుకనంటే మనకి ఈ కారపొడి అనేది నిల్వ ఉండాలి కాబట్టి మనకి తడి లేకుండా ఉంటే నిల్వ ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం వాటన్నిటిని పొడి చేసుకుందాము. కందిపప్పు, మినపపప్పు, అలాగే పల్లీలు, ఇవన్నీ కూడా మనం పొడి చేసుకోవాలి. ఇవి క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఒక్కొక్కటిగా చేసామన్నమాట. అన్నీ కూడా మిక్స్ చేసి అయినా చేసేసుకోవచ్చు, ఒకసారిగా అయినా చేసుకోవచ్చు. మేము 1 by 1 చేసాము. అలాగే ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు కూడా మనము వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు అవి కూడా వేసుకుని మనం మిక్సీ పెట్టుకోవాలన్నమాట. చాలా ఈజీగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, నరాల బలహీనత ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా తినండి అండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇవంతా వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత మనం ఒక బాండీ పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకు, మునగాకు పొడిని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం
మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు మనకి తినడానికి బాగుండేటట్లు చూసుకుని చేసుకోండి అనమాట. చూసారు కదా, ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా మనము ఇందాక చేసుకున్నది అవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. మనం మినపపప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇదంతా మిక్స్ చేసుకుని ఒకసారిగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. కొంచెం లైట్గా బరగ్గా ఉండేటట్లు మనము మిక్సీ అనేది పట్టుకోవాలి. దీంట్లో ఒక 2 నిమ్మకాయలు అనేది మనం పిండుకోవాలి. నిమ్మరసం అనేది పిండుకుందాము. ఒక 2 నిమ్మకాయలు తీసుకోండి. గింజలు లేకుండా మనం ఈ నిమ్మరసాన్ని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నిమ్మరసం వేయడం వల్ల. ఈ నిమ్మరసం వేసిన తర్వాత మిక్స్ చేసేసుకుందాము. అంతేనండి, మునగాకు, కరివేపాకు, కారపొడి రెడీ అయిపోయింది. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఈజీగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. డైలీ ఇది తినడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.